जय जय हो मार्चु कళాశాల जय हो मार्चु कళాశాల भावी पौरुలకు నీవే భవ్య కార్యశాల. Hello students, welcome back to BVRSR classroom. Today we will take up geometrical isomerism in coordination compounds or complex compounds. The slides will be in English medium and my explanation will be in English and Telugu. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లో. ఈక్వల్లీ యూస్ఫుల్ ఫర్ పీజీ కెమిస్ట్రీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కావచ్చు, లేదా బిఎస్సి, ఎంఎస్సి, ఐఐటి జామ్, నీట్, ఐఐటి జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఏదైనా కావచ్చు. కానీ అల్టిమేట్ గా ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ మనం మాస్టర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జియోమెట్రికల్ ఐసోమెరిజం, ఆప్టికల్ ఐసోమెరిజం ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అల్టిమేట్ చాప్టర్స్ అన్నమాట. అంటే ఏంటంటే ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ కానీ మనం మాస్టర్ చేయగలిగితే డెఫినెట్ గా ర్యాంక్ సింగిల్ డిజిట్ లో ఉంటుంది అని చెప్పి మాత్రం మీకు పక్కాగా చెప్పగలను. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే అందరూ చేసే క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ చేయాలి. అందరూ చేయలేనివి కూడా మనం ఆన్సర్ చేయగలిగితే అప్పుడు మన ర్యాంక్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆ కోవకు చెందినటువంటి టాపిక్స్ ఇవి. జామెట్రికల్ ఐసోమెరిజం, ఆప్టికల్ ఐసోమెరిజం, స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఇటువంటివన్నీ ఉంటాయి. మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. డెఫినెట్ గా ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్ యూ మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో ద క్వశ్చన్స్ విచ్ విల్ అపియర్ ఇన్ ద ఎగ్జామినేషన్. నేను మీ బీవీఆర్ సార్ని, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ కాలేజ్ అటానమస్, రాజమండ్రి. మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను ఐసోమెరిజం గురించి మాట్లాడతానని చెప్పి. ముందుగా ఇంట్రడక్టరీ పార్ట్ కింద చూద్దాం. ఆల్రెడీ ఇది స్ట్రక్చరల్ ఐసోమెరిజం లో మాట్లాడిందే. జస్ట్ మళ్ళీ ఒక 2 minutes బ్రీఫ్ గా ఓవర్వ్యూ చెప్పి యాక్చువల్ టాపిక్ వెళ్ళిపోదాం. Isomerism in coordination compounds. Coordination compounds having the same molecular formula but different arrangement of ligands around the central metal atom or ion are called as isomers, and the phenomenon is called as isomerism. చాలా కాలం నుంచి మీరు చదువుతున్నటువంటి డెఫినేషన్ ఇది. సేమ్ అదే డెఫినేషన్. ఐసోమర్స్ హ్యావ్ డిఫరెంట్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అని చెప్పి కూడా మీకు తెలుసు. మెయిన్ గా కానీ చూసుకుంటే ఐసోమెరిజం 2 టైప్స్ గా క్లాసిఫై చేయొచ్చండి. అదేంటంటే స్ట్రక్చరల్ ఐసోమెరిజం అండ్ సెకండ్ వన్ ఈజ్ స్టీరియో ఐసోమెరిజం. స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటే ఏంటి, స్టీరియో ఐసోమెరిజం అంటే ఏంటి, అందులో ఉన్నటువంటి టైప్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. ఒకసారి ఈ చార్ట్ చూడండి. ఐసోమెరిజం 2 టైప్స్, స్ట్రక్చరల్ ఐసోమెరిజం, స్టీరియో ఐసోమెరిజం. దేన్ని స్ట్రక్చరల్ ఐసోమెరిజం అని చెప్పి అంటాం? ఇట్ అరైజెస్ డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ ద స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ ఆఫ్ లైగాండ్స్ ఇన్ ఏ కోఆర్డినేషన్ కాంపౌండ్. మరి స్టీరియో ఐసోమెరిజం అని దేన్ని అంటాం మనం? ఇట్ అరైజెస్ డ్యూ టు డిఫరెంట్ స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ లైగాండ్స్ అరౌండ్ ద మెటల్ అయాన్. సో ఇది బేసిక్ డిఫరెన్స్. ఇక్కడేమో డిఫరెన్స్ ఇన్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్, ఇక్కడ డిఫరెన్స్ ఇన్ స్పేషియల్ ఓరియంటేషన్ ఆఫ్ లైగాండ్స్. ఓకే, అది ఎలాగా ఏంటనేది మనం ఎలాగ స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటాం. స్ట్రక్చరల్ ఐసోమెరిజం లో ఆల్రెడీ నేను మీకు వీడియో కూడా చేసి అప్లోడ్ చేసి ఉన్నాను. అయనైజేషన్ ఐసోమెరిజం, హైడ్రేషన్ ఐసోమెరిజం, లింకేజ్ ఐసోమెరిజం, కోఆర్డినేషన్ ఐసోమెరిజం, ఇలాగ డిఫరెంట్ ఐసోమెరిజమ్స్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం లోకి వస్తాయి. స్టీరియో ఐసోమెరిజం విషయానికి వస్తే జియోమెట్రికల్ ఐసోమెరిజం, దాన్ని సిస్టాన్స్ ఐసోమెరిజం అని కూడా అంటాం. అలాగే రెండో రకం ఆప్టికల్ ఐసోమెరిజం. నా రిక్వెస్ట్ ఏంటంటే, అడ్వైజ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, సజెషన్ అనుకోండి, ఈ టాపిక్ మీద గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఏమన్నా ఒక 2 బిట్లు కానీ వచ్చాయనుకోండి, డెఫినెట్ గా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. దానికి తగ్గట్టే నా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. చివరి వరకు అలా వాచ్ చేస్తూ ఉండండి. ప్రాబ్లమ్స్ నేను ఏవైతే ఇచ్చానో వాటి సాల్వ్ చేయండి.
డెఫినెట్ గా మీకు అడ్వాంటేజ్ పొందుతారు. ఓకే, మళ్ళీ స్టీరియో ఐసోమెరిజం గురించి డెఫినేషన్ అంతే, ఏం కాదు ఇది. Compounds which have the same atoms or groups but differ in their spatial arrangement around the central atom or ion are called as stereoisomers, and the phenomenon is known as stereoisomerism అని చెప్పన్నాం. అదే 2 టైప్స్ అని చెప్పుకుంటున్నాం కదా, జామెట్రికల్ ఐసోమెరిజం, ఆప్టికల్ ఐసోమెరిజం. ఈ క్లాసులో అయితే మాత్రం నేను జామెట్రికల్ ఐసోమెరిజం స్టార్ట్ చేస్తాను. అది కూడా 4 కోఆర్డినేట్ కాంప్లెక్సెస్ గురించి మాట్లాడతాం. 6 కోఆర్డినేట్ కాంప్లెక్సెస్ గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాం. జామెట్రికల్ ఐసోమెరిజం దేని వల్ల వస్తుందో చూద్దాం. ఇది జామెట్రికల్ ఐసోమెరిజం. ఇట్ అరైజెస్ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ జామెట్రికల్ అరేంజ్మెంట్ ఆఫ్ లిగాండ్స్ అరౌండ్ ద సెంట్రల్ ఆటమ్ ఆర్ అయాన్. అదండి మెయిన్ పాయింట్. దేర్ ఈస్ డిఫరెన్స్ ఇన్ జామెట్రికల్ అరేంజ్మెంట్ అరౌండ్ ద సెంట్రల్ మెటల్ అయాన్. అందు గురించే దీన్నే మనం సింపుల్ గా సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం అని కూడా అంటామని చెప్పి తెలుసు మీకు. ఏదో దీన్ని అలాగ పట్టుకుని సాగదేయకుండా ఎక్కువగా బిట్లు చేయడానికి నేను ప్రయత్నిస్తాను. దే హ్యావ్ ద సేమ్ ఎంపిరికల్ ఫార్ములా బట్ దే మే హ్యావ్ డిఫరెంట్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ లో వ్యత్యాసం ఉంటుంది. అందు గురించే వాటిని ఈజీగా సపరేట్ చేయగలం కూడా. వీటిని సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం అని అంటారని కూడా పైన రాసుకున్నాం. సిస్ అంటే ఏంటి, ట్రాన్స్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ వెన్ సిమిలర్ లైగాండ్స్ ఆర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్, అంటే పక్క పక్కన ఒకే రకమైనటువంటి లైగాండ్స్ గాని ఉంటే ద ఐసోమర్ ఈస్ కాల్డ్ యాజ్ సిస్ ఐసోమర్. లాటిన్ లో సిస్ అంటే సేమ్, ఒకేలాంటి లైగాండ్స్ పక్క పక్కన ఉండాలి. అలా కాకుండా మరి ట్రాన్స్ ఐసోమర్ అని దేన్ని అంటారు? ద సిమిలర్ లైగాండ్స్ ఆర్ ప్రెసెంట్ డయాగనల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఒకదానికి ఒకటి సిమిలర్ లైగాండ్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో గాని అరేంజ్ చేసి ఉంటే వాటిని మనం ట్రాన్స్ ఐసోమర్ అని చెప్పి పిలుస్తాం. ట్రాన్స్ అంటే అక్రాస్ అనే మీనింగ్ లాటిన్ లో వస్తుంది. సో ఇది జనరల్ డిస్క్రిప్షన్ రిగార్డింగ్ జియోమెట్రికల్ ఐసోమెరిజం. చూడండి, ఇక్కడ ఈజీగా మీకు అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో ఇలాంటివన్నీ కూడా మీకు డయాగ్రామ్స్ చూపించడం జరుగుతుంది. సిస్ ట్రాన్స్ పొజిషన్స్ మీద ముందు గ్రిప్ తెచ్చుకోండి. 1, 2, 3, 4 అని చెప్పి అనుకున్నాం అనుకోండి. ఇది ఒక స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్ అనుకుందాం. ఏది ఏ పొజిషన్ దేనికి ట్రాన్స్ అవుతుంది, ఏ పొజిషన్ దేనికి సిస్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. సిస్ పొజిషన్స్ ఏమున్నాయో చూడండి. 1, 2, 2, 3, 3, 4, 1, 4. సో ఈ పొజిషన్స్ ఏమంటాం మనం? దీస్ పొజిషన్స్ ఆర్ సిస్ పొజిషన్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మరి ట్రాన్స్ పొజిషన్స్ ఏమవుతాయి? 1, 3, 2, 4. ఈ 2 పొజిషన్స్ ఏమో ట్రాన్స్ పొజిషన్స్ అవుతాయి. తదనుగుణంగా సిస్ ఐసోమర్ అని, ట్రాన్స్ ఐసోమర్ అని చెప్తాం. అలా కాకుండా ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ గాని తీసుకుంటే అక్కడ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది చూడండి. ఈ పొజిషన్స్ చూడండి. ఇవన్నీ మీరు ఒకసారి రాసుకుంటారో చూస్తారో ట్రై చేయండి. ఈ పొజిషన్స్ ఏమో సిస్ పొజిషన్స్ అవుతాయి. మరి మిగిలిన పొజిషన్స్ ఏమైనా ఉన్నాయా ట్రాన్స్ పొజిషన్స్ అంటే మీరు చెప్పొచ్చు ఈజీగా. చూడండి, 1 and 3, అలాగే ఈ 2 and 4, 5 and 6, అట్లీస్ట్ ఇవి మనకి ట్రాన్స్ పొజిషన్స్ అవుతాయి. సో దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ స్లైడ్ ప్రొసీడ్ అవుదాం. ఇప్పుడు మనం డీటెయిల్ గా స్టడీ చేసేటటువంటి విషయం ఏంటి అంటే జామెట్రికల్ ఐసోమెరిజం ఇన్ 4 కోఆర్డినేట్ కాంప్లెక్సెస్, అంటే కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నటువంటి కాంప్లెక్సెస్. మరి కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉంటే వాట్ ఈస్ ద జామెట్రీ? చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకటి పాసిబుల్ జామెట్రీ ఏంటంటే టెట్రాహెడ్రల్ జామెట్రీ. రెండో పాసిబుల్ జామెట్రీ ఏమవుతుందంటే స్క్వేర్ ప్లానార్ జామెట్రీ. టెట్రాహెడ్రల్ ఒకటి, స్క్వేర్ ప్లానార్ జామెట్రీ. ఈ 2 జామెట్రీస్ లో సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం లేదా జామెట్రికల్ ఐసోమెరిజం ఏ రకంగా ఎగ్జిబిట్ అవుతుంది అనే విషయాన్ని మనం స్టడీ చేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్ లైక్ దిస్. కోఆర్డినేషన్ నెంబర్ 4. ఇప్పుడే మీకు చెప్పాను, కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉంటే 2 రకాల జామెట్రీస్ పాసిబిలిటీ ఉంటుంది. ఒకటి టెట్రాహెడ్రల్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ స్క్వేర్ ప్లానార్. ఐఎమ్ రిపీటింగ్, one is tetrahedral complex, another one is square planar complex. ఇప్పుడు టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ ఏ రకమైనటువంటి జామెట్రికల్ ఐసోమెరిజాన్ని ఎగ్జిబిట్ చేస్తాయి?
స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ ఉంటే ఏ రకమైనటువంటి జామెట్రికల్ ఐసోమెరిజాన్ని ఎగ్జిబిట్ చేస్తాయి అనేది స్టెప్ బై స్టెప్ వెళ్దాం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ డు నాట్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. చూడండి, ఇక్కడ తేలిపోయింది మీకు ఒక పాయింట్, అవుట్ రైట్ గా మీరు తీసేయచ్చు. కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నటువంటి కాంప్లెక్సెస్ టెట్రాహెడ్రల్ జామెట్రీ గాని కలిగి ఉంటే అవి జామెట్రికల్ ఐసోమెరిజాన్ని ప్రదర్శించవు. దే డు నాట్ ఎగ్జిబిట్ జామెట్రికల్ ఐసోమెరిజం. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. బికాస్ ఆల్ ద ligands are present in cis position adjacent with respect to each other. All bond angles are equal. టెట్రాహెడ్రల్ గురించి మీకు తెలుసు కదా. వాట్ ఈస్ ద బాండ్ యాంగిల్? 109 degrees 28 minutes. All the 4 bond angles are equal. కాబట్టి మనకి జామెట్రికల్ ఐసోమెరిజం పాసిబిలిటీ ఉండదు. ఓకే, బాగుంది కదండి పాయింట్. సో నెక్స్ట్కి వెళ్దాం. ఇంకా మిగిలింది మనకేంటి? స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్. స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. అది ఏంటి అనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్దాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయండి ఈ టైప్ ఆఫ్ టాపిక్స్. అంతే ఛాలెంజింగ్ గా కూడా ఉంటాయి అన్నమాట. మన లైఫ్ ని డిసైడ్ చేసేటటువంటి టాపిక్స్ ఇవన్నీ. స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్. స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ ఆఫ్ టైప్ MA4. M అంటే మెటల్, A అంటే లిగాండ్. MA4, MA3B and MAB3 do not show geometrical isomerism where A and B are monodentate ligands. Monodentate ligands అంటే ఒక్క చోట మాత్రమే లింక్ అయ్యేటటువంటి లైగాండ్. అంటే ఒక్క పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ మాత్రమే షేర్ చేసుకునేటటువంటి లైగాండ్ ని మోనోడెంటేట్ లైగాండ్ అని చెప్పి పిలుస్తాం. సో స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్ లో చాలా క్లియర్ గా ఉంది చూడండి. MA4 type, MA3B and MAB3 they also do not show geometrical isomerism. మరి ఇంకా వేరే ఏం ఎగ్జిబిట్ చేస్తాయో చూద్దాం. కాంప్లెక్సెస్ ఆఫ్ ఫార్ములా MA2B2 అండ్ MA2BC అలాగే MABCD టైప్స్, ఈ 3 రకాలు కూడా ఈ జామెట్రికల్ ఐసోమెరిజాన్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఇక్కడ చూడండి, కాంప్లెక్సెస్ ఆఫ్ ఫార్ములా MA2B2 అలాగే MA2BC టైప్స్ హ్యావ్ 2 జామెట్రికల్ ఐసోమెరిజం వేర్ A and B are monodentate ligands. ఓకేనా, దీన్ని గుర్తు పెట్టుకోండి. ఏంటి? MA2B2 అలాగే MA2BC ఈ రెండు ఎన్ని జామెట్రికల్ ఐసోమెరిజన్స్ ఎగ్జిబిట్ చేస్తాయంట? 2 జామెట్రికల్ ఐసోమెర్స్ ని ఎగ్జిబిట్ చేస్తాయని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మొత్తం ఒక చార్ట్ రూపంలో ప్రెజెంట్ చేస్తాను మీకు. ఈ చార్ట్ మీకు గుర్తుంటే మీరు స్టెప్ బై స్టెప్ చాలా ఈజీగా వెళ్ళిపోగలరు. ఇదంతా స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్ సంబంధించినటువంటిది. కోఆర్డినేషన్ నెంబర్ 4. ఆల్రెడీ టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ ని పక్క తీసాం, ఎందుకంటే అవి ఎగ్జిబిట్ చేయవు కాబట్టి. సో స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ కోఆర్డినేషన్ నెంబర్ 4 ఏవి జామెట్రికల్ ఐసోమెరిజాన్ని ఎగ్జిబిట్ చేయవు? MA4, MA3B, MAB3 వేర్ A and B are monodentate ligands. ఓకే, పక్కా ఇక్కడ క్లియర్ అయిపోయింది. షో జామెట్రికల్ ఐసోమెరిజం ఏంటేంటో చూద్దాం. MA2B2, MA2BC, MABCD వేర్ A and B are monodentate ligands. ఇప్పుడు చెప్పాను మీకు, దీని గురించి మనం చాలా డీటెయిల్డ్ గా స్టడీ చేస్తాం. అలాగే MAA ట్వైస్, ఇక్కడ MAA ట్వైస్ అన్నారు కానీ ఇక్కడ ఏంటంటే సిమెట్రికల్ అండ్ ఆల్సో అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్స్ రెస్పెక్టివ్లీ అన్నారు. ఇక్కడ MAA ట్వైస్ అనేది కండిషన్స్ అప్లై. ఆ కండిషన్స్ ఏంటంటే కెరాలిటీ ఉంటే లైగాండ్ లో అప్పుడు అది మనకి జామెట్రికల్ ఐసోమెరిజాన్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఆ పాయింట్ చాలా జాగ్రత్తగా మీరు స్టడీ చేయాలి. ఓకే, MAA ట్వైస్, MAB ట్వైస్ వేర్ AA and AB are symmetrical and unsymmetrical bidentate ligands respectively. మనం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తే దీని మీద మంచి క్లారిటీ మీకు వస్తుంది. ఫస్ట్ దాంతో మొదలు పెడదామండి. ఫస్ట్ ఏ టైప్ అని చెప్పుకున్నాం స్టార్టింగ్ లో? MA2B2. దీన్ని టేకప్ చేద్దాం.
Ma2B2 in this formula, it exists in 2 isomeric forms. ఎన్ని ఐసోమెరిక్ ఫార్మ్స్ అంటే జామెట్రికల్ ఐసోమర్స్ ఎన్ని ఎగ్జిబిట్ చేస్తాయో చూడండి, ఓన్లీ 2. ఆ 2 ఏంటి? ఒకటేమో సిస్ ఐసోమర్, రెండోదేమో ట్రాన్స్ ఐసోమర్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, PtCl2NH3 ట్వైస్. ఓకే, రెండేమో సిఎల్ లైగాండ్స్, రెండేమో NH3 లైగాండ్స్ ఉన్నటువంటి కాంపౌండ్. ఇది సిస్ రూపంలో ఉంటుంది, ట్రాన్స్ రూపంలో ఉంటుంది. చూడండి, సేమ్ సైడ్ ఉంటే సిస్, అలాగే ఆపోజిట్ సైడ్స్ లో గానీ ఉంటే దాన్ని ట్రాన్స్ అంటాం. సిస్ ఐసోమర్ ఏమో లైట్ ఎల్లోలో ఉంటుంది, ట్రాన్స్ ఐసోమర్ వచ్చి డార్క్ ఎల్లోలో ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ ని బాగా గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇందాక చూపించిందే మళ్ళీ డిఫరెంట్ గా చూపిస్తున్నాను. Ma2B2. ప్లాటినం ఇస్ ద సెంట్రల్ మెటల్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. చూడండి, అమోనియా లైగాండ్స్ రెండు కూడా సేమ్ సైడ్ ఉన్నాయి, అలాగే సిఎల్ లైగాండ్స్ రెండు కూడా సేమ్ సైడ్ ఉన్నాయి. ఇదేమో ట్రాన్స్ లో చూడండి, అమోనియా లైగాండ్స్ ఆపోజిట్, అలాగే సిఎల్ లైగాండ్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. Ma2B2. How many isomers are possible? Geometrical isomers? 2 isomers are possible. That is, one is cis isomer and the second one is trans isomer. ఇంకొక ఎగ్జాంపుల్ కావాలనుకుంటే చూడండి, PD కాంప్లెక్స్, PD in the +2 oxidation state, NH3 twice, NO2 twice ఉంది. దీన్ని కూడా మీరు ఎగ్జాంపుల్ గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఇందాక స్లైడ్ కే ఇంకా కొంచెం డెప్త్ గా ఎక్స్ప్లెనేషన్, ఎందుకంటే ఇది అవసరం మీకు, అందు గురించి అని పదే పదే దీన్ని స్ట్రెస్ చేస్తాం ఎప్పుడు చెప్పినా గానీ. కాంపౌండ్స్ ఆఫ్ ద టైప్ Ma2B2, అఫ్ కోర్స్ చార్జ్ ఉంటుంది. ద కాంపౌండ్ విత్ మాలిక్యులర్ ఫార్ములా చూడండి, PtNH3 twice, Cl twice, exists as 2 isomers. ఏంటా 2 isomers అంటే సిస్ అండ్ ట్రాన్స్. సిస్ ఐసోమర్ ఈస్ కాల్డ్ యాజ్ సిస్ప్లాటిన్ and trans isomer is called as transplatin. Then underline చేయండి, పాయింట్ చాలా ఇంపార్టెంట్. cisplatin and transplatin. Both isomers have different chemical and biological properties, అందులో నో డౌట్. అయితే ఈ cisplatin is used as anti-cancer agent in chemotherapy. చాలా సార్లు ఎగ్జామినేషన్ లో అడుగుతూనే ఉన్నారు అలాగా. సో ఏది యాంటీ క్యాన్సర్ ఏజెంట్ గా కీమోథెరపిస్ట్ గా పనిచేస్తుంది అంటే సిస్ప్లాటిన్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. వైల్ ద ట్రాన్స్ ఐసోమర్ ఈజ్ ఇన్యాక్టివ్ అగైనిస్ట్ క్యాన్సర్. ట్రాన్స్ ఐసోమర్ ఏమి ఉపయోగకరంగా ఉండదు, క్యాన్సర్ కి అగైనిస్ట్ గా పనిచేయదు, సిస్ప్లాటిన్ మాత్రమే పనిచేస్తుంది అని చెప్పి జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి చూడండి, Ma2BC and exists in again 2 isomeric forms, PtClNH3 Py twice అని చెప్పి ఇదొక గ్రూప్ ఉంది మనకి. Py అనేది ఒక లైగెండ్, NH3 ఒక లైగెండ్, Cl అనేది ఒక లైగెండ్. ఇట్ ఈస్ ఏ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్ అని చెప్పుకోవచ్చు. సిస్ ఇవి రెండు సేమ్ సైడ్ ఉన్నాయి, ఇక్కడ Py రెండునేమో ఆపోజిట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ట్రాన్స్ అయింది. అంతవరకు మనకి ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. సేమ్ Ma2BC జస్ట్ ఇప్పుడు చూపించిందే ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఓకేనండి, ఇక్కడ NH3 లైగాండ్స్ పక్క పక్కన ఉంటేనేమో సిస్ అయింది, ఆపోజిట్ లో ఉంటేనేమో ట్రాన్స్ అయింది. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. కాంప్లెక్సెస్ ఆఫ్ ఫార్ములా MABCD ఎగ్జిస్ట్ ఇన్ 3 ఐసోమెరిక్ ఫార్మ్స్. ఇదేంటి ఇక్కడ 4 రాసి 3 ఐసోమెరిక్ ఫార్మ్స్ అంటున్నారు అని చెప్పి అనుకోవచ్చేమో. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 3 and 4 ఆర్ సిమిలర్. జాగ్రత్తగానే అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఒకటే. అందు గురించి మనకి ఎన్ని ఐసోమెరిక్ ఫార్మ్స్, జియోమెట్రికల్ ఐసోమెరిక్ ఫార్మ్స్ కనపడతాయంటే మనకి MABCDలో 3 ఐసోమెరిక్ ఫార్మ్స్ వస్తాయి. దానికి ఇగో ఎగ్జాంపుల్ గా ఈ ఎగ్జాంపుల్ తీసుకుని మనం నోట్ చేసుకున్నాం. ఎన్ని ఐసోమెరిక్ ఫార్మ్స్ ఉంటాయనేది గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. సేమ్ ఇప్పుడు చెప్పింది ఇగో 3 ఫార్మ్స్ అనమాట. ఇది ఇంకో ఎగ్జాంపుల్. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మీకు అలవాటు చేయడం కోసం చూపిస్తున్నాను. అలాగే చూడండి, ఇది కాంపౌండ్స్ ఆఫ్ ద టైప్ MAA ట్వైస్ చార్జ్ ఉంటుంది. సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్ MAA ట్వైస్, ఇక్కడ AA సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్.
ఇందాక కండిషన్స్ అప్లై అని చెప్పన్నా అనమాట. ఆ సిమ్మెట్రికల్ బైడెంటేట్ లైగండ్ గాని ఉందనుకోండి, ఉంటే అక్కడ కండిషన్ ఏంటి అంటే ఇట్ మస్ట్ బి కెరల్ గ్రూప్, కెరాలిటీ ఉండాలి. అప్పుడే మనకి ఈ సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ లైగండ్ చూడండి, NH2 CH CH3 CH CH3 NH2. ఇది ప్లాటినం మెటల్ అయాన్ తో సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుంది అని చెప్పి చూపిస్తున్నాం. ఓకే, ఈ మాలిక్యూల్ స్ట్రక్చర్స్ మీరేమి డ్రా చేసేయక్కర్లేదు. ఇప్పుడు ఏవి సిమెట్రికల్ బైడెంటేట్ లైగండ్, ఏది ఐసోమెరిజాన్ని ఎగ్జిబిట్ చేస్తుంది, ఎలా పాసిబిలిటీ ఉంది, ఎన్ని రకాలు ఉన్నాయి, అవి మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకో దానికి వెళ్దాం. అలాగే ఇఫ్ ఏ ఈజ్ అన్ అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగండ్ దెన్ కాంపౌండ్స్ హ్యావింగ్ ఫార్ములా MA2 అంటే MAA టెన్ టు ఎగ్జిబిట్ జియోమెట్రికల్ ఐసోమెరిజం. అప్పుడు కూడా ప్రాబ్లం లేదు. ఇందాక అదే చెప్పాను మీకు. సిమ్మెట్రికల్ అయితే కెరాలిటీ ఉండాలి, అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగండ్ ఉంటే ప్రాబ్లం లేదు, జియోమెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ప్లాటినం కాంప్లెక్సెస్ విత్ గ్లైసినేట్, GLY అంటే గ్లైసినేట్. ఇక్కడ ఫార్ములా చూడండి, NH2 CH2 COO మైనస్. ఓకే, గ్లైసిన్ ఆ రకంగా అన్నమాట. సో ఇక్కడ రాసుకో చూడనప్పుడు సిస్ ఐసోమర్ ఉంటుంది, అలాగే ట్రాన్స్ ఐసోమర్ కూడా ఉంటుంది. సేమ్ NH2 CH2 COO, అలాగే NH2 CH2 COO. ఇక్కడ NH2 పక్క పక్కన ఉంది, ఇక్కడేమో NH2 గ్రూప్ ఏమో ఆపోజిట్ గా ఉంది. సో ప్లాటినం గ్లైసినేట్ కాంప్లెక్స్ సిస్ ట్రాన్స్ ఐసోమెరిజాన్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఎన్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయో కూడా మీరు జాగ్రత్తగా ఈ స్లైడ్ ద్వారా మీరు అబ్జర్వ్ చేయండి. సేమ్ అదే ఎగ్జాంపుల్ ని ఇంకా మీకు అందంగా కనపడే విధంగా దీని ప్రకారంగా రాశాను. ప్లాటినం NH2 CH2 COO, సేమ్ ప్లాటినం NH2 CH2 COO గ్లైసినేట్. సో ఇది ఒకటేమో సిస్, పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ సిస్, ఇంకా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ట్రాన్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే కాంపౌండ్స్ ఆఫ్ ద టైప్ MAB ట్వైస్ when the similar atoms A of both the unsymmetrical bidentate ligands are near to each other at 90 degrees angle with respect to central metal, the isomer is cis. And if the similar atoms present on opposite position to each other, the isomer will be trans. చూడండి, ఇక్కడ తెలిసిపోతుంది. ఇంకో ఏ పక్క పక్కన ఉన్నాయి, బి పక్కన ఉన్నాయి. సో ఇట్ ఈస్ సిస్. ఏ ఆపోజిట్, బి ఆపోజిట్ లో ఉన్నాయి, దెన్ ఇట్ ఈస్ ట్రాన్స్ అని చెప్పి చెప్పుకుంటాం అన్నమాట. సో కాంపౌండ్స్ ఆఫ్ ద టైప్ MAB ట్వైస్, ఇది కూడా సిస్ ట్రాన్స్ ఐసోమెరిజాన్ని ఎగ్జిబిట్ చేస్తుంది అని చెప్పి మనకి చాలా క్లియర్ గా అర్థమైపోయింది. ఇంకొక రకం బ్రిడ్జ్డ్ బైన్యూక్లియర్ కాంప్లెక్సెస్. బ్రిడ్జ్డ్ బైన్యూక్లియర్ కాంప్లెక్సెస్ ఆల్సో ఎగ్జిబిట్ జియోమెట్రికల్ ఐసోమెరిజం. అయితే ఇక్కడ చూడండి, మొత్తం లైగండ్స్ ఎన్ని ఉన్నాయి? 2 + 4 6 ఉన్నాయి. మెటల్ ఎన్ని ఉన్నాయి? 2 మెటల్ ఉన్నాయి. అంటే 2 మెటల్స్ కూడా బ్రిడ్జ్డ్ బైన్యూక్లియర్ కాంప్లెక్స్ ని ఫామ్ చేస్తున్నాయి. దానికి దే ఆల్సో ఎగ్జిబిట్ జియోమెట్రికల్ ఐసోమెరిజం అని చెప్పి అంటున్నాడు. ఇలాంటివన్నీ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జిబిట్ జియోమెట్రికల్ ఐసోమెరిజం ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డజంట్ ఎగ్జిబిట్ జియోమెట్రికల్ ఐసోమెరిజం అనే క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, అప్పుడు ఈ రకంగా ఉపయోగపడతాయి. గుర్తుంచుకోవాల్సింది ఇది, బ్రిడ్జ్డ్ బైన్యూక్లియర్ కాంప్లెక్సెస్ హ్యావింగ్ ద ఫార్ములా M2 A2 B4 అని చెప్పి గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. దాన్ని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు 4 కోఆర్డినేట్ కాంప్లెక్సెస్ ఎగ్జిబిటింగ్ జియోమెట్రికల్ ఐసోమెరిజం గురించి మాట్లాడుకున్నాం. దాన్ని బేస్ చేసుకుని మనం కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ ని టచ్ చేద్దాం, ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, ఇది చాలా ఈజీ అనుకోండి, ఇది ఆ సందర్భం కాకపోవచ్చు కూడా మీకు ఇప్పుడు ఇక్కడ ఇది, కానీ తర్వాత చాలా డీటెయిల్డ్ గా స్టడీ చేద్దాం. 2 or more compounds that have the same chemical formula but different arrangement of atoms are called as isomers అంటారు వాటిని. ఐసోటోప్స్ కాదు, ఐసోటోన్స్ కాదు, ఎలోట్రోప్స్ కాదు, అవన్నీ కూడా వేరే వేరే మీనింగ్ ఉంది. ఇక్కడ మాత్రం ఐసోమర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకోటి చూడండి, ఆన్సర్ చూడకుండా మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి.
A tetrahedral compound of type MP2Q2 has two geometrical isomers. True or false అని అడిగారు. కింద ఆన్సర్ చూడకుండా ఆన్సర్ చేయండి. A tetrahedral compound of type MP2Q2 అంటే MA2B2 అనుకోండి, హ్యాస్ టూ జామెట్రికల్ ఐసోమర్స్ అంట. మీరు ఏం చెప్తారు, ట్రూ ఆ ఫాల్సా? స్టార్టింగ్ మీకు అందు గురించి అక్కడ స్ట్రెస్ చేశాను. క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి, ఎందుకంటే మీకు ఏవి కష్టంగా ఉండవు, కానీ ఇవి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఎక్కువ మంది వీటిని టచ్ చేయరు. అక్కడే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆన్సర్ చూడండి, ఇది ఫాల్స్. ఎందుకంటే మీకు చెప్పాను, ఏం చెప్పాను, టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ డు నాట్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. ఫస్ట్ పాయింట్ అక్కడ తీసిపడేయాలి. ఇంక మళ్ళీ మీరు అవునా కాదా లాటరీ ఇవన్నీ చేయకూడదు అనమాట. టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ డు నాట్ షో జామెట్రికల్ ఐసోమెరిజం అంటే అయిపోయాయి. సో స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. కారణం ఏంటంటే యాజ్ ద రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ఆల్ ద లైగెండ్స్ విల్ ఆల్వేస్ బి సేమ్ బికాస్ ఆఫ్ ద జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ టెట్రాహెడ్రన్. అంటే బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes అన్నిటికీ సమానంగా ఉంటుంది కాబట్టి ఇట్ కెనాట్ ఎగ్జిబిట్ జామెట్రికల్ ఐసోమెరిజం. చూడండి క్వశ్చన్ ఎలా ఇచ్చారు, ఎంత బ్యూటిఫుల్ గా ఫ్రేమ్ చేశారో. చాలా మందికి ట్రాప్ గా ఉంటుంది అనమాట. సరే చూడండి, హౌ మెనీ జామెట్రికల్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ ఇన్ ఏ కాంప్లెక్స్ ఆఫ్ టైప్ MA2D2 where A is unidentate and D is didentate or bidentate. చూడండి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుందో. In a complex of such type, the two A ligands can be arranged either adjacent to or opposite each other to form cis and trans isomers respectively, making it a total of two possible isomers. డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి MA2B2 దగ్గరికి వెళ్ళండి. ఓకే, MA2B2 దగ్గరికి వెళ్తే ఎన్ని ఐసోమర్స్ వచ్చాయి అనేది అక్కడ మీకు తేలిపోతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2, దట్ ఈస్ బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డు నాట్ షో జామెట్రికల్ ఐసోమెరిజం? అజ్యూమ్ ఆల్ లైగెండ్స్ ఆర్ యూనిడెంటేట్. ఓకే, జామెట్రికల్ ఐసోమెరిజం చూపించినవి ఏమున్నాయి? ఎంత ఈజీగా ఉన్నాయండి క్వశ్చన్స్ ఇవి, కానీ అటెంప్ట్ చేసేటప్పుడు మాత్రం సరదా తీరిపోతుంది. ఎగ్జామినేషన్ హాల్లో ఇలా ఉండదు. అదే అంత బ్యూటిఫుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ టాపిక్ టేకప్ చేశాను. MA4 ఎగ్జిబిట్ చేయదు, MA3B ఎగ్జిబిట్ చేయదు, MAB3 ఎగ్జిబిట్ చేయదు జామెట్రికల్ ఐసోమెరిజాన్ని. అది స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నాం కదా, ఎందులో, స్క్వేర్ ప్లానార్ లో. సో అదే విషయం ఇక్కడ చూడండి, స్క్వేర్ ప్లానార్ లో ఏమేమి ఉన్నాయో చూడండి. ఆన్సర్ ఈజ్ ఏ. ఇవన్నీ ఎగ్జిబిట్ చేస్తాయి, ఇది ఎగ్జిబిట్ చేయదు. కారణం ఏంటి, జనరల్ గా అక్కడ చెప్పాను, MA4, MAB3, MA3B ఆ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయదు. సో in square planar complex, the type MXL3 does not have any isomers as there is no pair of ligands that can be arranged adjacent to or opposite to each other to form cis or trans forms respectively. All possible combinations result in same spatial arrangement. అయిపోయి అక్కడతో అది క్వశ్చన్. సో స్టార్టింగ్ లో ఫస్ట్ 5 minutes లో నేను ఏదైతే చెప్పానో దాన్ని బేస్ చేసుకునే మీకు బిట్లు వస్తున్నాయి, చూడండి జాగ్రత్తగా. సో ఈ రకంగా ఈవేళ మనం చక్కగా మళ్ళీ ఇంకో క్లాస్ ని కంప్లీట్ చేసుకోగలిగాం. జామెట్రికల్ ఐసోమెరిజం పార్ట్ 1. ఇందులో నేను 4 కోఆర్డినేట్ కాంప్లెక్స్ గురించి మాట్లాడాను. దీని కంటిన్యూషన్ 6 కోఆర్డినేట్ కాంప్లెక్స్ అంటే ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ గురించి మాట్లాడతాను. ఇది ఎంత సింపుల్ గా మీకు అర్థమైందో దాన్ని కూడా అంతే సింపుల్ గా మీకు అర్థమయ్యేలా ప్లాన్ చేసి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్.